కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశములోని పితరులకు నియమానుసారము పిండోదకములతో కూడిన పితృతర్పణలకు అవసరము ఉండును. విష్ణు ఆరాధనతో ఈ పిండోదక క్రియలు జరుపబడును. ఎందుకనగా విష్ణు భగవానునకు సమర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుట ద్వారా సమస్త పాప ఫలములు నశించును. కొన్నిసార్లు పితరులు వివిధ రకముల పాప ఫలములను అనుభవిస్తుండవచ్చును. మరికొన్నిసార్లు వారికి మరలా స్థూల దేహము లభింపక భూతప్రేతములుగా సూక్ష్మ దేహములలోనే బలవంతముగా నిలిచిపోవలసి ఉండును. ఏమైనను వారి సంతానము కనుక వారికి భగవత్ ప్రసాదమును సమర్పించగలిగినచో ఆ పితరులు భూప్రేత జీవితముల నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదల పొందగలుగుదురు. పితరులకు అట్లు సహాయము చేయుట కూడా ఒక వంశాచారము. నిజమునకు భక్తియుక్త సేవలో నెలకొన్న వారు అట్టి కర్మకాండలను తప్పక నిర్వహించవలెను. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన వారు అట్టి కర్మలను చేయనవసరము లేదు. కేవలము భక్తియుక్త సేవలో నెలకొనుట ద్వారానే మానవుడు తమ వేలాది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకముల దుఃఖముల నుండి వారిని విముక్తులను చేయగలుగును. దేవర్షి భూతాప్తనృణాం పితॄణాం నకింకరో నయాం వృణీచ రాజన్ సర్వాత్మనా యః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం. సర్వధర్మములను విడిచి ముక్తి నొసగెడి ముకుందుని పాదారవిందములను ఆశ్రయించినవాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమున పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబము పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి రుణములు గాని బాధ్యతలు గాని ఉండవు. దేవాది దేవునికి భక్తియుక్త సేవ ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే సమకూరును. మానవుడు తన చరమ గమ్యమైన మోక్షమును సాధించునట్లుగా సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము చేత నిర్దేశించబడినట్లుగా సమాజములోని 4 వర్ణముల వారికి జాతి ధర్మాలతో పాటుగా కుల ధర్మాలు కూడా నిర్ణయించబడినవి. కనుకనే సనాతన ధర్మ సంప్రదాయముకు భంగము కలిగించు బాధ్యతారహితులైన సంఘ నాయకుల చేత సంఘములో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతుండెను. దానికి ఫలితముగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరించుదురు. అట్టి నాయకులు అంధులుగా పిలువబడుదురు. అంతేకాకుండా అట్టి వారిని అనుసరించు జనులు నిశ్చయముగా కలతలకు గురికాక తప్పదు.